ఎవరు మాట్లాడేది? వాస్తవాలు తెలిసిన వాస్తు శిల్పిని. నువ్వు శవాన్ని ఎత్తుకెళ్లడం, పూడ్చిపెట్టడం అంతా ఫోటోలు తీశాను. ఆ ఫోటోలు పోలీసులకు దొరకకూడదంటే నువ్వు వాస్తు సరి చేసుకోవాలి. ఏం చేయాలి? నీకు ఈశాన్యంలో బరువు పెరిగింది, నాకు జోబిలో బరువు తగ్గింది. రెండు బ్యాలెన్స్ అవ్వాలంటే 10,000 ఇచ్చుకోవాలి. ఎక్కడిచ్చుకోవాలి? ఎక్కడివ్వాలో రాత్రి 10 గంటలకు ఫోన్ చేస్తాను. నువ్వు 10,000 రెడీ చేసుకో. సదా మీ సేవలో మీ వాస్తు శిల్పి. కరెక్ట్ గా ఇప్పుడే ఫోన్ ఆఫ్ చేశాడు. కొంపదీసి ఆ వాస్తు శిల్పి ఈ లాయర్ గాడా? అపరావ్, ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు అసలు టెన్షన్ పడద్దు, కేసు మన మీద గెలుస్తున్నావు. కేసు సంగతి సరే, వాస్తు గురించి మీ అభిప్రాయం ఏంటి? వాస్తు శాస్త్రం వాస్తవమైన శాస్త్రం. నాకు కూడా కొంచెం వాస్తు టచ్ ఉంది. మా ఏరియాలో అందరూ నన్ను వాస్తు శిల్పి అంటుట. అయితే వీడి అయితే 10,000 ఎప్పుడు ఇమ్మంటారు? 10,000? నాకు కావాల్సిన 5,000గా. మరి ఇందాక ఫోన్ లో 10,000 కావాలన్నారు. నేను ఎప్పుడు ఫోన్ చేశాను? ఒకసారి మీ సెల్ ఫోన్ సెల్ ఫోన్ ఎవరికి ఇవ్వకూడదని పొట్టు పెట్టుకున్నాను. ఆహా, 5,000 ఇస్తే వెళ్ళిపోతాను. పరగడుపున ఎవరికి డబ్బులు ఇవ్వకూడదని నేను ఓటు పెట్టుకున్నాను. ఇదేంటిది? మొన్న అయితే అడగకుండానే ఇచ్చేశాడు, ఇప్పుడు అడిగినా ఇవ్వట్లేదు. అప్పారావు అట్లన్నాడా? అవును సార్, ఫోటో కూడా తీశానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. సార్, ఆ బ్లాక్ మెయిల్ చేస్తుంది మా లాయర్ గాడేమో నాకు అనుమానం. ఇంకేమైతే నేర్చుకోరేచ్చాం. అమ్ము, ఒకవేళ వాడు కాకపోతే? అని నువ్వే చెప్తావేమి? రాత్రి 10 గంటలకు వాడు ఫోన్ చేస్తాడని చెప్తేవి. వాడు అడుగు కనుక్కో, వెళ్ళేసి మరేచ్చాం. అమ్మయ్యా, థ్యాంక్ యూ సార్. మీరేదో ప్లాన్ చెప్తాన్నారే. హలో, బాగున్నారా? సారీ, దిగా ఆలస్యమైంది. మీరు తాగొచ్చారా? నా వస్తూ తాగా. మీకు తాగుడు అలవాటుందని ఎప్పుడు చెప్పలేదే. అన్నం తినే అలవాటు అందరికీ ఉంటుంది, అంత మాత్రం చెప్పుకుంటారా? ఇది అంతే. భలే యాక్షన్ చేస్తాడు. ఎక్స్క్యూజ్ మీ, నీవు విషయం తెలుసా? ఇంత ముందు రాత్రిపూట తాగేవండి, ఇప్పుడు బొరటి పాలు కూడా తాగుతున్నాను. ఏంటి తాగటం ఏదో నేను గొర్రెలాగా సాగతావేంటి? ఈ మధ్యన స్టూడెంట్స్ కూడా తాగుతున్నారు తెలుసా? హలో, పంట పొలాలకి చీడ పెడితే మందు కొడతారు, అలాగే మన ఒంట్లో చీడ పడడానికి అందరూ మందు కొట్టాలి. కొడతారు, కొట్టాను. మీకు నేను కావాలా, మందు కావాలా? పిచ్చిదామా, వాటర్ బాటిల్ చూపించి ఈ రెండిట్లో నీకు ఏది కావాలని అడిగినట్టుది. రెండు ఉంటేనే కదా కలుపుకుని తాగేది. ఓ థ్యాంక్స్. నా మాట విని తాగుడు వదిలేయండి. మీకు దండం పెడతాను. నేను పెడతాను. చేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఆరోగ్యమా అంటే లివర్ పాడైపోతుందనే నీ ఉద్దేశం? అవునండి. లవర్ గురించి లివర్ గురించి ప్రపంచంలో ఎవడన్నా తాగుడు మానేస్తాడా? పిచ్చ మొహం. ప్లీజ్ అండి, నా మాట వినండి. నువ్వు కాదు, నీ బాబు కాదు, ఆ దేవుడికి చెప్పినా సరే నేను మందు మాను. అమ్మో కొట్టింది. ఏంట్రా మళ్ళీ అమ్మా, నువ్వు మందు మానవా? ఎలా మానవా? అడిగి కూడా అయ్యో, నీకేం తెలియదు, ఊరుకోమ్మా. ఏదా లూజు? ఆ పిల్ల అంత బతిలాడుకునేది నీ ఆరోగ్యం కోసమే కదా. నీ మగాళ్ళంతా తాగి ఒళ్ళు పాడు చేసుకుంటే నేను నీకు సేవలు చేయాలా? మరి తాగుతావా? చెప్పరా? నో, ఇక మీద మంచిలు కూడా తాగంటాల్లో కాళ్ళు పట్టుకుంటారు. కాళ్ళు పట్టుకున్నారా? పరాయి ఆడదాన్ని కాళ్ళు పట్టుకుంటావా? నిన్ను మానేస్తానంటున్నారుగా, వదిలేయండి. చూడు, ఈ పిల్ల మొహం చూసి నిన్ను వదిలేస్తున్నాను. ఇదే మా ఆయన అయితేనా చంపేసేదా. ఇదిగో ఇది నా గిఫ్ట్. మళ్ళీ తాగాడు చితకో. ఇంత కొట్టాక ఇంకా ఏ మగాడైనా మందు కొట్టడమా? బాగా దెబ్బలు తగిలాయండి. దెబ్బల కుళ్ళ పడిచింది. ఇట్లా పెడుచుకుంటాది. పెడుచుకోవట్లేదండి, పెళ్ళం కొట్టు. అమ్మా, అబ్బా, అయ్యో. గంట నుంచి అయ్యో అమ్మో అన్ని మూలుగుతున్నారు కానీ దెబ్బలు ఎలా తగిలాయో చెప్పరేంటి? చెప్పండి, ఎవరు కొట్టారు? చెప్పలేను,
చెప్పుకోను. నాతో కూడా చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పుకుంటారు చెప్పండి. అంటే అది కాన్గాడికి నాకు గొడవలు ఉన్నాయి కదా, వాడు రౌడీలను పెట్టి కొట్టించాడు. ఈ దెబ్బలు చూస్తుంటే మామూలు రౌడీలు కొట్టిన దెబ్బలా లేవే. ఆడ రౌడీ కొట్టినట్టుగా ఉందా? ఛా, ఊరుకోండి. మిమ్మల్ని కొట్టే ధైర్యం ఏ ఆడదనుకుంది? కొడితే గిడితే నేనే కొట్టాలి గాని. కొడితే ఏంటి ఈ రకంగా చావ కొట్టి? చూడు, కరెక్ట్ గా 10 గంటలకు నేను హార్లిక్స్ తాగాలి. తొందరగా వెళ్ళి స్లోగా పట్రా. హలో, నేను వాస్తు శిల్పిని. చెప్పండి వాస్తుశిల్పి గారు, ఆ 10,000 ఎక్కడ తెచ్చిమంటారు? ఎక్కడికి తెచ్చి వాళ్ళు చెబితే అక్కడికి వీరరాఘవరెడ్డిని పంపించి నన్ను ఇరక్కొట్టించాలనే గాని ప్లాన్. అదా? అది నాకంతా తెలుసు. వాస్తవాలు తెలుసుకోకుండా వాస్తు శిల్పిని ఎలా అయ్యాననుకున్నావు? నీకు నాకు కుదరదులే. ఫోటోలు తీసుకెళ్లి పోలీసులకు ఇస్తాను, మీరు చూసుకోండి. సార్ 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 వద్దు సార్, వద్దు సార్. బుద్ధి తక్కువై వీరరాఘవరెడ్డితో చెప్పాను, ఇంకెప్పుడు ఈ మ్యాటర్ అతనితో చెప్పను. దయచేసి 10,000 తీసుకోండి సార్, తీసుకోండి సార్, తీసుకోండి సార్, తీసుకోండి సార్. ఓకే ఓకే, నువ్వెంతగా బతిమాలుతున్నావు కాబట్టి తీసుకుంటాను. థ్యాంక్స్ అండి, మీరెంత మంచి దొంగనా. డబ్బులు ఎక్కడ తీసుకొచ్చిమంటారు సార్? నన్ను కలవక్కర్లేదు. శవాన్ని ఎక్కడ పూడ్చిపెట్టావో అక్కడ తెల్లవారుజామున 4 వచ్చి 10,000 పెట్టెళ్ళు. అలాగే సార్. వీరరాఘవరెడ్డికి చెప్పడం కానీ వెనక్కి తిరిగి నేనెవరో తెలుసుకోవాలనే ప్రయత్నం చేశావో ఫోటోలు పోలీస్ స్టేషన్ కి, నువ్వు జైలుకి. సదా మీ సేవలో మీ వాస్తు శిల్పి. సదా నీ చావులు. అబ్బా అంజలి, ఏదో ఒకటి సెలెక్ట్ చెయ్యి. అబ్బా ఉండండి. ఏంటో మీ ఆడాళ్ళు మొగుడిని ఫట్మని సెలెక్ట్ చేస్తారు. ఈ డ్రెస్సుల దగ్గరకు వచ్చేసరికి 1,00,000 చూస్తారు, 30 సెలెక్ట్ చేస్తారు, 2 తీస్తారు, 1 కొంటారు. మొగుడిదే ఉందండి. అయినా మీరు నేను బయటికి వెళ్ళామనుకోండి, మిమ్మల్ని ఎవరు చూస్తారు? నన్ను నా డ్రెస్ నే చూస్తారు. ఓహో, ఇది బాగుంది, ఈ డ్రెస్ సెలెక్ట్ చేస్తాను. నీ కలర్ కి దానికంటే ఈ డ్రెస్ అయితే బాగుంది. అవును, చాలా బాగుంది. ఎందుకో తెలుసా? మీరు సెలెక్ట్ చేశారు కాబట్టి. అమ్మో, ఏంటి ఇలా ఫిక్స్ అయిపోతుంది? నమస్కారం సార్. నమస్కారం సార్. మీ షాప్ ఓనర్ అండి? అవునండి. ఫ్యాంటాస్టిక్, చాలా బాగుందండి మీ షాపు. నేను కారులో కూర్చుంటాను, తొందరగా బిల్లు కట్టొచ్చు. బయట బోర్డు పెట్టారు కదా సార్? అవును సార్. 1 కొంటే 2 ఫ్రీ అని. అవును సార్. 2 కొంటే 4 సార్. 3 కొంటే 6 సార్. 4 కొంటే 8 సార్. వెరీ గుడ్. మీకు బాగా మ్యాథమెటిక్స్ తెలుసు సార్. మీకు ఎంఏ మ్యాథ్స్ చేశాను సార్. మనం మ్యాథ్స్ లో మాట్లాడుకుందాం అండి. అలాగే సార్. 4 కొంటే ఎన్ని ఇస్తారు? 8 సార్. 3 కొంటే 6 సార్. 2 కొంటే 4 సార్. 1 కొంటే 2 సార్. మరి 0 కొంటే 1 ఫ్రీ. 1 ఇచ్చే. ఏమి కొనుక్కున్నానే 1 ఇచ్చేయమంటాయిందా? ఏంటి దబాయిస్తాం అంటే? ప్రజల్ని మోసం చేస్తున్న షాప్ ఓనర్ అని పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి చెప్పరా? చెప్పరా? అసలు ఐజీ గారి భార్య పెళ్లికి వెళ్తున్నాను, మర్యాద కూడా ప్యాక్ చేసేవ్వండి. మరే అయ్య గారికి ఏం కావాలో అవన్నీ ప్యాక్ చేసి పెట్టరా. ఓ ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. సారీ అండి. సారీ మేడం. ఐఎమ్ సారీ. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. అప్పు, రేపు ఓషన్ పార్క్ వెళ్దాం, సరేనా? అలాగే. ఏంటి ఏమైంది? ఏంటి కారు ఆగిపోయింది? మళ్ళీ పెట్రోల్ అయిపోయింది. నువ్వు ఎప్పుడు పెట్రోల్ చూసుకోవా? 1 మినిట్. హలో డాడీ, మాదాపూర్ లో కారు ఆగిపోయింది, వెంటనే పెట్రోల్ కావాలి. ఓకే, నో ప్రాబ్లం, పెట్రోల్ వచ్చేస్తుంది. ఈలోగా నేను పెట్రోల్ తెప్పించనా? ఎలా? ఏంటిది చిన్నపిల్లల్లా? స్కూటర్లో పెట్రోల్ అయిపోతే మాత్రం దాన్ని వంచి